V6లో వచ్చిన వార్తలు చదువుదాం. ఇది చదువుతాం ఇట్లా. వేధింపుల కేసులో లంచం డిమాండ్ అట. ఏసీబీకి చిక్కిన వికారాబాద్ మహిళా సిఐ ఎస్ఐ. నువ్వు అసలు కాకి డ్రెస్ తీసేయమ్మా, నీకు కాకి డ్రెస్ సెట్గా తీసేయి, టోపీ ఎందుకు తీసేయి, ఆ గన్ ఎందుకు తీసి చెత్తబుట్ట పడాయి. ఎందుకు ఆ గన్ను? మహిళవేనా? ఇదా నీ పనితీరు? ఇంత ఘోరం ఉంటుందా? రూపాయలు 60,000 అడిగి రూపాయలు 40,000కు ఒప్పందన్నమాట. ఒప్పందం 60,000 అడిగి 40,000 ఒప్పందం అయిందట. రూపాయలు 20,000 ఇచ్చినా మరో 20,000 కోసం సతాయింపాట. తట్టుకోలేక ఏసీబీ రాసిన బాధితుడు. ఏసీబీకి చిక్కిన సిఐ సరోజ, ఎస్ఐ రాణి. చూడండి వీళ్ళ పనితీరు ఎంత దారుణం. ఇది పోలీసుల పోకిరా పోరంబోకులా? జూమ్ చేయండి. ఇది వీళ్ళే ఎంత మంచిగా చెప్తా, అందంగా ఉన్నట్టు మొత్తం ముస్తమైనట్టు చెప్తాను. ఏదో ఉద్ధరించినారు దేశాన్ని. పెద్ద స్కాములు. ఎందుకు పోలీసులు? నేను ఒకటే చెప్తున్నా, నాకు పెద్ద క్లియర్ డౌట్ ఏంటంటే పోలీసు వాళ్ళ మీద కూడా ఏసీబీ దాలు జరిపించండి. వీళ్ళ ఆస్తుల మీద జీతాలు ఎంత ఉంటాయండి? 45,000 70,000 ఉంటాయి వీళ్ళ జీతాలు. ఒక SICI జీతాలు మా అంటే 1,00,000 ఉంటుంది. అరే వీళ్ళ డబ్బు విపరీతంగా ఉంటుందట. పోలీసు వాళ్ళ దగ్గర SI దగ్గర, సిఐ దగ్గర, డిఎస్పీ దగ్గర, సిపిల దగ్గర డబ్బు 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 కుదరలే డబ్బు. వీళ్ళ మీద కరెక్ట్గా విచారణ జరపాలి. ఇది చదువుదాం మనం. ఇంకోటి బర్త్ సర్టిఫికేట్ కోసం లంచం ఏజ్ RDO. బర్త్ సర్టిఫికేట్ RDO. అరే రోజులో దొరుకుతానుగా, ఇంకా కొంచెం సిగ్గుచారమన్నారే. నిన్ననే ఒకరు దొరికింది, మరి నేను దొరకవద్దని చెప్పేసి మంచిగా ఉండొచ్చుగా. అట్లుండరు వీళ్ళు. నేను దొరుకుతున్నా, వాళ్ళు దొరికి నేను దొరుకుతున్నా అని వీళ్ళు హుషారు చేస్తారు. దొరుకుతారు బరాబర్. వేధింపుల కేసులో లంచం డిమాండ్. ఏసీబీకి చిక్కిన వికారాబాద్ మహిళా SICI. భార్యను వేధిస్తున్నాడని తాండూకు చెందిన ఓ కౌన్సిలర్ ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు. అర్థం చూడండి, భార్యని వేధిస్తున్నాడని తాండూకు చెందిన ఓ కౌన్సిలర్ అట. ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూపాయలు 60,000 లంచం అడిగిన వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో సిఐ సరోజ, ఎస్ఐ రాళ్లపై మంగళవారం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసినారు. సాక్ష్యాధారాలు దొరకడంతో పోలీస్ స్టేషన్లో గంటల తరబడి విచారణ జరిపారు. వికారాబాద్ జిల్లా తాండూకు చెందిన ఓ కౌన్సిలర్ భార్య తనను భర్తతో పాటు అత్తమామలు, చెల్లెలు, సోదరుడు వేయిస్తున్నారని ఫిర్యాదు చేసిందట. అయితే ఈ కేసులో సిఐ సరోజ, ఎస్ఐ రాణి నిందితులకు, ఫిర్యాదుదారులకు కౌన్సిలింగ్ ఇవ్వకుండా అదే రోజు 6గురిపై కేసు నమోదు చేసిందట. నిందితుడికి స్టేషన్ బెయిల్ పిలిపించి హైదరాబాద్లో ఉంటున్న చెల్లెలకు, వృద్ధులైన తల్లి తండ్రులతో పాటు అందరికీ నోటీసులు ఇస్తామని బెదిరించారు. అలా జరగకుండా ఉండాలంటే 6గురికి ఒక్కొక్కరు చొప్పున 60,000 చొప్పున 10,000 చొప్పున 60,000 ఇవ్వాలని డిమాండ్ ఇస్తారు. దీంతో అంతా ఇవ్వాలని రూపాయలు 40,000 ఇప్పిస్తామని నిందితుడు ఒప్పందం చేస్తున్నాడు. అనుకున్న ప్రకారం ముందు రూపాయలు 20,000ను సిఐ సర్వే సమక్షంలో ఎస్ఐ రాణికి చెల్లించాడు. మిగిలిన 20,000 సర్దుబాటు కాలేదని త్వరలోనే ఇస్తానని చెప్పాడు. అయినా వేయిస్తుండడంతో ఏసీబీ అధికారులకు కలిసి విషయం వివరించాడు. వారు విచారణ జరపగా అది నిజమేనని తేలింది. సాక్ష్యత దొరకడంతో ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ అది ఆధ్వర్యంలో ఏసీబీ టీం మంగళవారం పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ ఎస్ఐని విచారణ జరిపి కేసు నమోదు చేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతూ త్వరలోనే అన్ని ఆధారాలు వెళ్లిస్తానని డిఎస్పీ ఆనంద్ కుమార్ చెప్పినారు. ఇక ఏం చెప్పాలి చెప్పిగా, ఇట్లుంటుంది పోలీసుల పనితీరు. అందుకే పోలీసులు అందరూ నిజంగా 99% మొత్తం మూర్ఖులే. ఇక్కడ ఒక మంచి కంటెంట్ ఉంది. 10 మంది